ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నియంత్రించడానికి స్టీల్ వస్తువులను అందుబాటులో ఉంచే బర్తన్ బ్యాంకులను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడానికి స్వశక్తి మహిళలు ముందుకు రావాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకట్ స్వామి కోరారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం సాయంత్రం కృష్ణానగర్లోని బర్తన్ బ్యాంక్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతున్నందున విందు వినోదాల్లో ఉపయోగించుకోవడానికి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువులను వాడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసే బర్తన్ బ్యాంకులతో స్వశక్తి మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందన్నారు. అనంతరం గోదావరికని బస్టాండ్ వద్ద జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇరుకైన రోడ్లు ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో రోడ్డు వెడల్పు, సర్వీస్ రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. గోదావరికని ప్రయాణ ప్రాంగణంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లలో ఇంకా కల్పించాల్సిన సౌకర్యాల గురించి ప్రయాణికులతో ఆరా తీశారు. తదనంతరం గాంధీనగర్, వంకబెండు వద్ద కూరగాయలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులకు, వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న PM స్వనిధి తదితర పథకాల గురించి అవగాహన కల్పించారు. టాయిలెట్స్ ఉన్నాయి, బస్టాండ్ కానీ బయట కట్టే టాయిలెట్స్ మనం అక్కడ కూడా చేసుకున్నాం. అవి నీట్గా ఉంటున్నాయా లేదా, పబ్లిక్ వాడుకుంటున్నా లేదా, ఒకవేళ పబ్లిక్ వాడుకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇలాంటి ఇంకా కావాలన్నా లేకపోతే ఇదే ఉన్నది వేస్తా అనే దాని మీద మనం ఒకసారి ఎంక్వైరీకి పోయి అక్కడ మనం కూడా నలుగురితో మమైకమై పోతే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ సారథ్య ప్రకారంగా రోజొక్క కార్యక్రమం చేస్తున్నాను. గోడల మీద వాల్ పోస్టర్లు పెయింటింగ్ రాస్తున్నాం, లేదా ఈ షాపులన్నీ కూడా లైసెన్స్ లేకుండా వితౌట్ లైసెన్స్ షాప్ నడిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా లైసెన్సులు ఇస్తూ ఇట్లా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్ చేస్తాం. ఈరోజు మాత్రం మనకు 4 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో అక్కడ ఉన్న టాయిలెట్స్ను మనం ఏ విధంగా ఉన్నది, పబ్లిక్ ఏ విధంగా వాడుకుంటుంది. రెండోది ఈ రోడ్డు ఎంకరేజ్మెంట్ అయిన వాళ్ళని తీసేసుకొని వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, నడిచే పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా చూసుకొని మళ్ళీ వాళ్ళకు షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ రోడ్లు వెడల్పు చేస్తున్నాం. అదే మూడోది మనకు ఈ మీ ఆర్పీలు కానీ, మీ ఓబీలు కానీ, అధ్యక్షులు కానీ, లేదా మెప్మా కానీ ఏం జోన్లు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి వరకు వాళ్ళకంటూ ఒక లొకేషన్ చూపించడానికి కూడా వీళ్ళ ప్రోగ్రామ్ ఉన్నది. ఆ లొకేషన్ ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి వాళ్ళకు సపరేట్గా ఒక రోడ్డు పెంచుకొని జోన్స్, రెడ్ జోన్స్ అన్నీ చేస్తున్నాం. అదేవిధంగా మీ మెప్మల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎవరో దాన్ని ఏమంటాం టెంట్ హౌస్లు మెయింటైన్ చేసేవాళ్ళు. టెంట్ హౌస్లు అనేది ఇప్పుడు మీరే మెయింటైన్ చేయాలి. బర్తన్ బ్యాంక్ అంటాం కదా, ఐడియా ఉందా? లేదనుకుంటా. అది కూడా ఒకటి మనకి రామగుండంలో నడుస్తుంది. దాని దగ్గరికి పోయి అదేవిధంగా అటువంటి బర్తన్ బ్యాంకులు ఇంకా కూడా మనం పెట్టుకుంటే మీకు కూడా కొంచెం ఉపాధి ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఉన్నటువంటి భర్తలో పిల్లలు ఎక్కడో పోకుండా ఇక్కడనే మన దగ్గరనే ఉండి చేసుకుంటామని విధంగా అది కూడా ఇలా 12 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు కుమారస్వామి, మెప్మా TMC మౌనిక, COలు ఉర్మిళ, ప్రియదర్శిని, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, MIS ఆపరేటర్ శ్రీకాంత్, వార్డు అధికారులు, RPలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.